రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు రజక సంఘం అధ్యక్షులు బాల భూదయ్య గూడెపు రవి ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలకు మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, మండల అధ్యక్షులు హమీద్, గంటా అశోక్, పాపగారి వెంకటస్వామి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు బాల భూదయ్య, మండల ప్రధాన కార్యదర్శి గూడెపు రవి, ఉపాధ్యక్షులు దీటి నరసింహులు, కోశాధికారి రమేష్, అశోక్, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సగౌడ్, మండల అధ్యక్షులు హమీద్, పాపగారి వెంకటస్వామి గౌడ్, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గంటా అశోక్, మాజీ ఎంపీటీసీ యగదండి స్వామి, రాజేందర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం సభ్యులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోనే కొలువైనటువంటి స్వర్గీయ వీరవనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నాడు వారందరి పోరాట ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులను ఆత్మగౌరవంతో ఉండాలనే ఆలోచనతోటి తెలంగాణ పోరాటం జరిగింది. అస్తిత్వం కోసం మరి వారు ఆశయాలను కొనసాగించాలంటే ఇటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళను స్మరించుకుంటే వారి యొక్క ఆశయ సాధనలు మనం ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, సామాజిక కార్యకర్తలకు, ముఖ్యంగా రజక సంఘ సభ్యులందరికీ కూడా నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ